సినీ గోయర్.com ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నా పేరు మోహన్ రావు అండి. నేను 1976లో శ్రీ దాసరి నారాయణరావు గారి దగ్గర నుంచి ఆయన అసిస్టెంట్గా నా సినీ జీవితం ప్రారంభమైందండి. ఆ తర్వాత ఆయనే మేకప్ డిపార్ట్మెంట్లో నన్ను చేర్పించి అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఈ మేకప్ డిపార్ట్మెంట్ని నమ్ముకొని ఇక్కడ ఉంటూ చిత్ర పరిశ్రమతో పాటు చెన్నై నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యి ఈ రోజున ఇక్కడ యూనియన్కి అధ్యక్షుడిని అయినందుకు, అలాగే అధ్యక్షుడిగా నన్ను అనుకున్నందుకు మా సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అప్పటి నుంచి అన్ని రకాలుగా పరిశ్రమలో అందరినీ బతికిస్తున్నటువంటి ఈ పరిశ్రమ ఇక ముందు కూడా ముఖ్యంగా మేకప్ ఆర్టిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మీకు చెప్పబోతున్నామండి. ఈ సమస్యల్ని ఆర్టిస్టులు తెలుసుకొని ఆర్టిస్టులు కూడా మాకు కోఆపరేషన్ చేసి మాకు సహకరిస్తారని ఒక యూనియన్ అధ్యక్షుడిగా ఆర్టిస్టులని సినీ గోయర్.com వాళ్ళని వేడుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. మేకప్ డిపార్ట్మెంట్లో సినీ జీవితాన్ని ప్రారంభించినప్పుడు మా గురువు శ్రీ పాత్రుడు గారు, శ్రీ రమేష్ గారు, వాళ్ళిద్దరూ నాకు ఆరాధ్యం అండి. అలాగే 25 సంవత్సరాల నుంచి పరుచూరి బ్రదర్స్కి పర్సనల్ మేకప్ మ్యాన్గా చేస్తున్న నేను, వారి ఈరోజు వరకు నా ఇంటి పేరు సమాజానికి తెలియదండి. అందరూ పరుచూరి మోహను అని నన్ను అంటారు. ఆ ఇది రావటం కూడా నేను ఒక రకంగా అదృష్టంగానే భావిస్తున్నానండి. హీరో సురేష్ గారికి ఒక 10 years నుంచి చేసుకొస్తున్నానండి. గతంలో ఇంకా కొంతమంది ఆర్టిస్టులు పర్సనల్గా చేసి ఉన్నాను. నా పర్సనల్ అదండి. సినీ గోయర్ ప్రేక్షకులకు ఏపీ మేకప్ యూనియన్ తరపు నుంచి మా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ముఖ్యంగా మా యూనియన్లో 426 మెంబర్స్ ఉన్నారండి. వీరికి వర్క్ విషయంగా కొంతమంది చేస్తుంటారు, కొంతమంది వర్క్ దేంట్లో ఇది ఉంటారు, కొంతమంది బిజీగా చేసేవాళ్ళు ఉంటారు. వీటిల్లో ముఖ్యంగా కొన్ని స్పెషల్ గెటప్స్, కొన్ని మామూలు ఆర్డినరీ మేకప్లు ఇలాంటివి ఉంటాయండి. ఈ స్పెషల్ గెటప్లు అనే వీటికి ఎక్కువ కమల్ హాసన్ గారు మన ఇంట్లో ఇండియన్ నీటిలో ఆయన ఎక్కువ స్పెషల్ గెటప్లు ఇంట్రడ్యూస్ చేసింది, కానీ ఇది చేసింది. అట్టగే ఆయన ఒక సందర్భంలో టోటల్గా ఇక్కడ ఉన్న మేకప్ మ్యాన్ అంటే చెన్నైలోనండి మేకప్ మ్యాన్కి బేరీ కోపర్ గారు అని చెప్పి సిల్వర్ స్టార్ స్టాలిన్ గారి మేకప్ మ్యాన్తో స్పెషల్ మేకప్ వీటి గురించి ఇప్పించారు. వాటిల్లో అప్పుడు మేము ఒక 12 మందిని సెలెక్ట్ అయ్యామండి మన తెలుగు వాళ్ళ సైడ్ నుంచి. ఆయన ఇంటర్వ్యూ చేసి ఆ 12 మందిలో హైదరాబాద్లో ఉండడం నేను, మా తోటి సహోదరుడు ఈశ్వరుడు, మేమిద్దరం ప్రస్తుతం ఇక్కడ ఉందామండి. ఆ స్పెషల్ గెటప్ నేర్చుకున్న వాళ్ళలో. అలాగే ఇప్పుడు మేకప్ నెలగా ఈ రోజునేది మామూలుగా తీసుకొని ఏదో ఎవరికాళ్ళు సెల్ఫ్గా వేసుకొని వెళ్ళిపోతాం, ఇదేనా అనుకున్నంత ఈజీగా కొంతమంది రాసుకొని వెళ్ళిపోతున్నారండి. కానీ ఒకప్పుడు మేము ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చిన కొత్తలో ప్రతి వాళ్ళకి ఎక్కువ విగ్గులు ఉండేయండి. ఆ విగ్గులు డ్రెస్సింగ్ చేయడానికి కానివ్వండి, వీటి గురించి కానివ్వండి, ఎర్లీ అవర్స్ దాదాపు మాకు 4 o'clock టైంలో వచ్చేదండి బండి. 4కి వెళ్ళి మేము ఆ విగ్గులన్నీ డ్రెస్సింగ్ చేసి పెట్టుకొని, మా చీపులు వచ్చే టైంకి మేము అవన్నీ రెడీ చేసి పెట్టుకొని, ఇన్ని సమస్యల్లో నుంచి సమస్యలంటే ఆ రోజు వర్క్ బ్లాక్ అండ్ వైట్ మూవీస్ కనుక వర్క్ కూడా అంత టైం తీసుకునేదండి. ఈ రోజున ఫీల్డ్ కూడా చాలా మార్పు వచ్చింది. లేటెస్ట్ టెక్నాలజీలు బోల్డ్ అని వచ్చినాయి. మెటీరియల్స్లో కానివ్వండి, వాటిని యూజ్ చేసే విధానంలో కూడా ఇప్పటికీ చాలా మార్పులు వచ్చినాయి. వాటికి తగ్గట్టు మా సభ్యులు చాలా వరకు మోల్డ్ అవుతున్నారు, చేస్తున్నారండి. అయినా గతంలో లేనటువంటి కొత్తగా ఇప్పుడు మేము ఎదుర్కొంటున్న ప్రాబ్లం ఏంటంటే, టోటల్గా ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న హీరోలు ఎక్కువ బాంబే మేకప్ మ్యాన్ అని, జెంట్స్కి ఒక హెయిర్ డ్రెస్సర్ అని చెప్పి తీసుకొస్తున్నారండి. మార్పు అనేది సహజం, దాన్ని మనం కాదంటలేదు. ఒక స్పెషల్ గెటప్కి పిలిపించారు, చేశారు అంటే పర్వాలేదు. కానీ మామూలు సోషల్ మేకప్ అంటే ఓన్లీ ఆర్డినరీగా వేసే మేకప్ కానీ కూడా అక్కడి నుంచి పిలిపించి వాళ్ళకి అమౌంట్లు కొంచెం కాస్ట్లీగా ఇప్పిస్తూ అదొక నిర్మాతకు భారం అయ్యేటట్టుగా కూడా కొంత జరుగుతూ ఉందండి.
దాని గురించి మేము కూడా ఈ మధ్య మాట్లాడుతున్నాము. మాట్లాడి హీరోలను సంప్రదించి పరిస్థితులు, ఎందుకంటే ఇక్కడ పరిశ్రమను నమ్ముకొని ఉండేవాళ్ళు 425 మంది దీంట్లో ఉన్న మెంబర్స్ ఉన్నారండి. దాని గురించి కూడా మాట్లాడుతున్నాము. వాళ్ళ దగ్గర నుంచి కూడా సరైన స్పందన వచ్చి ఈ సమస్యకి వాళ్ళు సానుకూలంగా ఇచ్చేస్తారేమో అని ఆశిస్తున్నామండి. నా పేరు ఈశ్వర్ అండి. నేను ఇక్కడ ప్రస్తుతానికి జాయింట్ సెక్రటరీగా పదవిలో ఉన్నాను. నేను 1980లో ఈ ఫీల్డ్కి వచ్చానండి. ముండూరి సత్యంగారెడ్డి మా గురువు గారి పేరు. గిరిబాబు గారికి పర్సనల్గా మేకప్ మ్యాన్గా వర్క్ చేశారు. ఆయన దగ్గర నేను 14 years నేను అసిస్టెంట్గా వర్క్ చేశానండి. నేను ఎక్కువగా స్రవంతి మూవీస్ లేడీస్ టైలర్, కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్, బలరామకృష్ణ, వారసుడు వచ్చాడు, సీతారా, భైరత్ వైభవం, ఇటువంటి అటువంటి పిక్చర్స్, ఎగ్రే పవర్ పిక్చర్స్ వర్క్ చేశానండి. నేను 99లో ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను. సినిమా ఇండస్ట్రీ చెన్నైలో ఉన్నప్పుడు ప్రతి క్రాఫ్ట్కి సినిమా అంటే గోప్యంగా ఉండేదండి, చాలా గుప్పెట్లో ఉన్నట్టు ఉండేది. హైదరాబాద్ వచ్చిన తర్వాత కొంతది పబ్లిక్ అయిందంటే లొకేషన్స్ రోడ్ల మీద షూటింగ్ చేయటం కానివ్వండి, బిల్డింగ్లో షూటింగ్ చేయటం కానివ్వండి, వీటి వలన పబ్లిక్కి కొంత చులకన భావం ఏర్పడింది. అప్పుడంటే సినిమా యాక్టర్లన్నా, సినిమాల్లో పనిచేసే వాళ్ళన్నా కూడా ప్రత్యేకమైన ఒక అభిమానం ఉండేది. ఆ అభిమానం అనేది కొంత తగ్గింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మా సైడ్ మేము చూసుకుంటే మా వరకు ఇప్పుడున్న డెవలప్ అయిన దీన్ని బట్టి చూస్తే సోషల్ మేకప్స్ అంతకుముందు మాకు హెవీగా వర్క్ ఉండేది. మీసాలని, గడ్డాలని, విగ్గులని, గెటప్ల కోసం స్పెషల్గా మేకప్ మ్యాన్కి గుర్తింపు ఉండేది. ఇప్పుడు ఆ గుర్తింపు కొంచెం తగ్గింది. గుర్తింపు తగ్గడానికి కారణాలంటే అదేనా, ఆ రోజున విగ్గులని ఇవన్నీ మస్ట్ అండ్ షూట్గా ఉండేవి. ఈ రోజున ఆ గుర్తింపు తగ్గడానికి ఏంటంటే మెయిన్ ఆ గెటప్లు అనేవి కానివ్వండి, ఆ హిస్టారికల్ మూవీస్ అనేవి కానీ ఇప్పుడు లేవు. సోషల్ ఈటని తీసుకోవటము ఏదో మనం అదే ఫిలింలో కూడా ఒక టెక్నాలజీ అప్పటికి ఇప్పటికి తేడా ఉందన్నమాట. బ్లాక్ అండ్ వైట్ కాలానికి కానివ్వండి, ఫిలింలో వచ్చిన మార్పు ఉంది. రెండోది మెయిన్ ఈ హిస్టారికల్ మూవీస్ కానివ్వండి. ఇప్పుడు ఉదాహరణకి మొన్న మగధీర సినిమా చేశాను. దాంట్లో ఇంచుమించు ప్రతి ఆర్టిస్ట్కి ఏదో ఒక గెటప్ ఉంది. అలాగా ఆ గెటప్ ఉన్నప్పుడు అలాగే ఆ సినిమా గురించి రాజమౌళి గారు, రామా రాజమౌళి గారు కూడా దాంట్లో ఉన్న మేకప్ మ్యాన్ గురించి ప్రతి ఇంటర్వ్యూలో కూడా పర్టికులర్గా చెప్పారు. ఇట్లా మా సినిమాలో ఈ హిట్లో మా ఒక భాగం మేకప్ మ్యాన్ది కూడా ఉంది అని. అలా ఒక ప్రత్యేకత ఆ గెటప్ల్లో ఉన్నప్పుడు ఉంటుందండి. దీనికి మన వాళ్ళు కూడా మోల్డ్ అయి చేసుకుంటూ వస్తున్నారు. ప్రాధాన్యత తగ్గడానికి మెయిన్ కారణం ఏంటంటే సోషల్ మూవీస్ ఎక్కువైపోయింది, హిస్టారికల్ మూవీస్ అనేవి తగ్గిపోవటం.